నమస్కారం. మనలో చాలామందికి జీతం కోసం ఒక బ్యాంకు ఖాతా ఉంటుంది కదా, కానీ ఆ ఖాతా కేవలం డబ్బులు తీసుకోడానికే కాకుండా మనకు అదనంగా ఇంకా చాలా ప్రయోజనాలిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్యాకేజ్ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజ్. ఒక సాధారణ సేవింగ్స్ అకౌంట్కి దీనికి తేడా ఏంటో వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ప్రస్తుతం మీ బ్యాంకు ఖాతా మీకోసం ఏం చేస్తోంది? బహుశా మీ జీతాన్ని భద్రంగా ఉంచుతుంది, అంతే. కాని అదే జీతం ఖాతా మీకు పెద్ద మొత్తంలో బీమా కవరేజీ, లోన్ల మీద డిస్కౌంట్లు, ఇంకా ఎన్నో రకాల లాభాలు అందిస్తే? కొన్ని ఖాతాలు సరిగ్గా అదే చేస్తాయి. ఇక్కడే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజ్, లేదా సింపుల్గా ఎస్జీఎస్పీ. ఇది కేవలం ఏదో ఒక ఖాతా కాదు, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లకి సరిగ్గా సరిపోయే ప్రయోజనాలను అందించేలా డిజైన్ చేయబడింది. సరే, ఈరోజు మనం ఈ ప్యాకేజ్లో ఏమేమున్నాయో చూద్దాం. ముందుగా, ఈ ఖాతా వెనుకున్న అస్సలు రహస్యమేంటి? తర్వాత, ఇందులో ఉన్న రకరకాల ప్రయోజనాల శ్రేణులేంటి? అది మనకిచ్చే భద్రతా వలయం ఎంత పెద్దది? రోజువారీ బ్యాంకింగ్లో ఎలాంటి లాభాలుంటాయి? లైఫ్ స్టైల్ లోన్ల మీద ఎంత ఆదా అవుతుంది? చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో మొదటగా, ఈ జీతం ఖాతా వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వ జీతభత్యాల ప్యాకేజ్ అంటే ఎస్జీఎస్పీ అంటే అసలు ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది మీ జీతం వచ్చి పడే ఒక అకౌంట్ మాత్రమే కాదు. ఇది ఒక రకంగా మీకోసం పనిచేసే ఒక ఆర్థిక సాధనం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా తయారుచేసిన ఒక కంప్లీట్ ప్యాకేజ్. అయితే ఈ ప్యాకేజీలో అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయా అంటే ఉండవు. ఈ ప్యాకేజీ స్ట్రక్చర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రయోజనాలు అందరికీ ఒకేలా ఉండవు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఎయిర్లైన్ లాయల్టీ ప్రోగ్రాంలా ఊహించుకోండి. జీతం పెరిగే కొద్దీ మనకు లభించే ప్రయోజనాల స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ ప్యాకేజ్లో సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం అని మొత్తం 5 శ్రేణులు అంటే కేటగిరీలున్నాయి. నెల జీతాన్ని బట్టి ఏ శ్రేణిలోకి వస్తారో నిర్ణయిస్తారు. ఉదాహరణకి, జీతం 25,000 లోపు ఉంటే సిల్వర్, అదే 2 లక్షల పైన ఉంటే రోడియం. సో, జీతం పెరిగే కొద్దీ బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఈ ప్యాకేజ్లో ఉన్న అతిపెద్ద ఆకర్షణల్లో ఒక్కదాని గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇది మనకిచ్చే ఒక పెద్ద భద్రతా వలయం. అదేనండి, ఉచిత బీమా కవరేజ్. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, జీతం ఎంతైనా సరే, ఏ శ్రేణిలో ఉన్నా సరే, ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఖాతాదారునికి వర్తిస్తుంది. ఇది ఈ ప్యాకేజ్లో ఒక ప్రాథమిక ప్రయోజనం. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఈ అకౌంట్తో పాటు ₹1,00,00,000 వరకు ఉచిత పర్సనల్ యాక్సిడెంట్ ఇన్షూరెన్స్ కవర్ వస్తుంది. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇది చాలా పెద్ద ఆర్థిక రక్షణ. అంతేకాదండోయ్, ఒకవేళ విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగితే కవరేజ్ ₹1,60,00,000 వరకు ఉంటుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా విలువైన భరోసా. ప్రమాద బీమాతో పాటు శాశ్వత అంగవైకల్యానికి కూడా పెద్ద మొత్తంలో కవరేజ్ ఉంది. అంతేకాకుండా గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకా విదేశాల్లో మరణం సంభవిస్తే అదనపు రక్షణ కూడా ఈ ప్యాకేజ్లో భాగం. ఇది నిజంగా ఒక కంప్లీట్ సేఫ్టీ నెట్. సరే, ఈ పెద్ద భద్రతా వలయం పక్కన పెడితే మన రోజువారీ బ్యాంకింగ్ అనుభవాన్ని ఈ ఖాతా ఎలా మెరుగుపరుస్తుంది, మన ఖర్చులను ఎలా తగ్గిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇకపై అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని ఛార్జీలు పడతాయని టెన్షన్ లేదు. ఆన్లైన్లో డబ్బు పంపడానికి ఎలాంటి ఫీజు లేదు. ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా ఎన్నిసార్లైనా ఫ్రీగా డబ్బు తీసుకోవచ్చు. ఈ చిన్న చిన్న మినహాయింపులే నెలాఖరికి చూసుకుంటే మనకు చాలా డబ్బు ఆదా చేస్తాయి. ఇది చాలా స్మార్ట్ ఫీచర్. దీని పేరు ఆటో స్వీప్. సింపుల్గా చెప్పాలంటే, మీ అకౌంట్లో డబ్బు 35,000 దాటగానే ఆ అదనపు అమౌంట్ ఆటోమేటిక్గా ఎక్కువ వడ్డీ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మన డబ్బు ఊరికే అకౌంట్లో పడి ఉండకుండా అదే పనిచేసి మనకు ఇంకాస్త ఎక్కువ సంపాదించి పెడుతుంది. రోజువారీ బ్యాంకింగ్ భద్రతతో పాటు ఈ ఖాతా మన లైఫ్ స్టైల్ని మెరుగుపరచడానికి, ఇంకా పెద్ద పెద్ద కొనుగోళ్ల మీద డబ్బు ఆదా చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా టాప్ కేటగిరీస్లో ఉన్నవాళ్లకి మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
శ్రేణి పెరిగే కొద్దీ బెనిఫిట్స్ ఎలా మెరుగవుతాయో చెప్పడానికి ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. రోడియం, ప్లాటినం ఖాతాదారులు ప్రతి 3 నెలలకి 3 సార్లు ఉచితంగా లాంజ్ యాక్సెస్ పొందొచ్చు. అదే గోల్డ్, సిల్వర్ వాళ్లకైతే ఒకసారి. టాప్ కేటగిరీస్లో ఉన్నవాళ్లకి మరిన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉచితంగా అమెజాన్ ప్రైమ్, స్విగ్గీ, బుక్ మై షో ఆఫర్లు, అలాగే ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఈ ప్యాకేజ్కి ఒక ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ఇక అతిపెద్ద ఆదాయాల్లో ఇదొకటి. ఎప్పుడైనా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ప్రాసెసింగ్ ఫీజుల మీద భారీగా డిస్కౌంట్లుంటాయి. హోమ్ లోన్ మీద అయితే ప్రాసెసింగ్ ఫీజు 100% మాఫీ. పర్సనల్ కార్ లోన్ల మీద కూడా 50% తగ్గింపు. ఇది వేలల్లో ఆదాకు సమానం. సరే, ఇదంతా చూశాక మనం తెలుసుకోవలసిన అసలు విషయం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వ జీతభత్యాల ప్యాకేజీ నుంచి మనం తీసుకెళ్లాల్సిన సారాంశం ఏమిటి? ఈ ఒక్క వాక్యం చాలు ఈ ప్యాకేజీ గురించి చెప్పడానికి. ఇది కేవలం ఒక అకౌంట్ కాదు, మన ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ఒక పూర్తి టూల్ కిట్ లాంటిది. సో ఒకసారి క్విక్గా చూస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు: జీతాన్ని బట్టి బెనిఫిట్స్ మారతాయి, చాలా పెద్ద ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, రోజువారీ బ్యాంకింగ్ ఛార్జీల నుంచి ఆదా అవుతుంది, ఇంకా టాప్ కేటగిరీస్ వాళ్లకే స్పెషల్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. భవిష్యత్తులో బ్యాంకింగ్ మొత్తం ఇలాగే మారితే ఎలా ఉంటుంది? మన వృత్తి, మన అవసరాలకు తగ్గట్టుగా బ్యాంకులే మనకు సేవలను డిజైన్ చేసి ఇస్తే మన ఆర్థిక జీవితం ఇంకా ఎంత మెరుగ్గా ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.